అందరికీ నమస్కారం. మరమరాలు తినొచ్చా తినకూడదా? సో మరమరాలు అనేది రైస్ ప్రోడక్టే. సో ఇక్కడ తినొచ్చా తినకూడదా అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. రైస్ ప్రోడక్ట్ కదా, మానేయమంటారేమో అన్న ఒక డౌట్ అందరికీ ఉంటుంది. 100 గ్రామ్స్ మరమరాలు తీసుకున్నట్టయితే ఇందులో క్యాలరీస్ 400 ఉంటాయి. 100 గ్రామ్స్ అంటే చాలా వచ్చేస్తాయి మరమరాలు. సో ఇందులో మీకు ఏంటి 400 క్యాలరీలు ఉంటాయి. సో వీటిలో పాటు ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవంతో ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ కూడా ఉంటుంది. అలానే విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి. విటమిన్ బి కూడా ఎక్కువగా, B1, B2, B6 ఇలా విటమిన్ బి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ బిఏ కాకోకుండా ఇందులో కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. సో ఇన్ని పోషకాలు ఈ మరమరాల్లో కూడా ఉన్నాయి. అది తీసుకుంటే నేను వెయిట్ పెరిగిపోతాను, మరమరాలు తినొచ్చా తినకూడదా, నాకైనా గ్యాస్ ఫామ్ అవుతుందా, రకరకాల డౌట్లు ఉంటాయి మనకి. మీరు చక్కగా తినొచ్చు. దీన్ని ఒక డైట్ కింద కూడా మీరు రీప్లేస్ చేయొచ్చు. సో డైట్ కింద ఎలా రీప్లేస్ చేయమంటున్నాను అంటే, తక్కువ మరమరాలు తీసుకోండి. దాంతో టమాటా కానివ్వండి లేదా ఆనియన్స్ కానివ్వండి మిక్స్ చేసేసుకోండి. దాంట్లో కీరా కూడా మిక్స్ చేసుకోండి, లేదా క్యారెట్ కూడా మిక్స్ చేసుకోండి. క్యారెట్ మీ చాయిస్ అన్నమాట. ఈ టమోటా, ఆనియన్స్, ఈ మరమరాలు మూడింటిని మిక్స్ చేసిన దాన్ని, కీరా కూడా అన్ని మిక్స్ చేసిన దాన్ని లెమన్ తీసుకోండి, స్క్వీజ్ చేయండి. సో ఈజీగా దీన్ని ఒక డైట్ కింద మీరు తీసేసుకోవచ్చు. మేబీ మీరు మధ్యాహ్నం కానివ్వండి, సాయంత్రం కానివ్వండి. ఇక్కడ ఏమవుతుందంటే, రైస్ ఎప్పుడైతే ద బల్క్ కంటెంట్ అది వాటర్ వేసి ఉబ్బి బాగా పెద్దగా అయ్యి రైస్ ఎప్పుడైతే తింటామో హై క్యాలరీ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ 100 గ్రామ్స్ అంటే మనకి ఎక్కువ తూగేస్తాయి, వెయిట్లెస్ అనమాట. పఫ్డ్ రైస్ చాలా వెయిట్లెస్గా ఉంటుంది. 100 గ్రామ్స్ అంటే ఎక్కువ తూగేస్తుంది. సో మనకి బాగా అన్నీ తీసుకొని ఇన్ని క్వాంటిటీ ఒక కప్ తీసుకోండి. కప్లో తీసుకొని దాంతోపాటు ఏ టమోటా, ఆనియన్స్, క్యారెట్, కీరా ఇవన్నిటిని మిక్స్ చేసి లెమన్ని స్క్వీజ్ చేసి తిన్నారంటే ఇంకా బాగా పెద్ద అయిపోతుంది. మీరు అది తినేసరికి మీకు కడుపు నిండిపోతుంది. అంటే ఏంటి, ఈ వెయిట్లెస్ పఫ్డ్ రైస్తో అండ్ రా ఫుడ్ మిక్స్ చేసి ఎప్పుడైతే తింటారో ఇట్స్ ఎ గుడ్ కంటెంట్, బాడీకి సహజంగా బాడీ లోపలికి పంపించినట్టు. సో ఇక్కడ ఏంటంటే, బరువు ఉన్న పదార్థం రైస్ని మీరేమీ తీసుకోవట్లేదు. సో ఆ వెయిట్లెస్ ఉన్న పఫ్డ్ రైస్ తీసుకోవడం వలన లో క్యాలరీస్ లోపలికి పంపించినట్టు. దీనివల్ల లో క్యాలరీస్ డైట్, దాంతో రా కంటెంట్ యూస్ చేస్తున్నాం. రా అంటే మామూలుగా మీరు ఉల్లిపాయ కానివ్వండి, టమోటా కానివ్వండి, నిమ్మకాయ కానివ్వండి, కీరా కానివ్వండి, ఇవన్నీ అంటే రా ఫామ్లోనే కదా యూస్ చేస్తున్నాం. దానికి తోడు మళ్ళీ మీరు నిమ్మకాయ, కీరా ఇవన్నీ యూస్ చేయడం వలన విటమిన్ సి కూడా అందుతుంది. సో మనకి ఎక్కువ క్వాంటిటీ అయినా, ఇక్కడ బల్క్ క్వాంటిటీనే తీసుకున్నా సరే మనకి కడుపు బాగా నిండిపోతూ ఉంటుంది. సో అలా ఎప్పుడైతే చూడడానికి ఎక్కువగా కనిపిస్తాయి, లోపలికి వెళ్ళేసరికి మనకి అవి క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, కడుపు బాగా నిండిపోతుంది. కాబట్టి చక్కగా ఒక డైట్లో మీరు దీన్ని పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేయాలి, దీనివల్ల ఏంటి బెనిఫిట్స్ చూసినట్టయితే, సో తక్కువ క్యాలరీస్ కదా, వెయిట్ తగ్గడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అండ్ రీప్లేస్ ఆఫ్ రైస్, మనం రైసు కూరకి బదులుగా ఏదైనా న్యాచురల్గా రీప్లేస్ చేయాలి అంటే దిస్ ఈస్ బెస్ట్. సో వెయిట్లెస్ ఉన్న పఫ్డ్ రైస్ని మిక్స్ చేసిన దాన్ని తీసుకోవడం వలన క్యాలరీస్ తక్కువ వెళ్తాయి కాబట్టి బరువు అనేది తగ్గొచ్చు. దెన్ రెండోది ఏంటంటే, ఎక్కువగా కాకుండా లిమిట్ క్వాంటిటీ ఆఫ్ పఫ్డ్ రైస్ని, దాంతోపాటు ఈ వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో టమోటా, ఆనియన్స్, వీటిని మిక్స్ చేసి ఎప్పుడైతే తీసుకుంటారో మనకి షుగర్లో కూడా ఎలాంటి ఫ్లక్చుయేషన్స్ రావు. అలా దీన్ని ఆహారంలో తీసుకోవడం వలన మనకి గ్యాస్ కంప్లైంట్స్ కానివ్వండి, కడుపు ఉబ్బడాలు కానివ్వండి, లేదా అరక్కపోవడాలు కానివ్వండి, లేదా మోషన్ సరిగా ఏమీ రావు. మంచిగా బవల్ మూమెంట్ బాగుంటుంది, క్లియర్గా మోషన్ అవుతుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లము సాల్వ్ అవుతుంది. అలా మనకి డైజెషన్ బాగా జరగడానికి కూడా ఈ పఫ్డ్ రైస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈవెన్ దో
మనకి పఫ్డ్ రైస్లో బి కాంప్లెక్స్ ఎక్కువగా ఉండడం వలన మనకి నరాలకు సంబంధించిన ఇబ్బందులు కూడా ఏవీ రావు. సో అలానే ఇప్పుడు దీంట్లో యాడింగ్స్ చేస్తున్నాం కదా, ఈ లెమన్ అని ఇవన్నీ యాడ్ చేస్తున్నాం కదా, దీంట్లో ఉన్న విటమిన్ సి ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే బాడీకి బాగా మంచి రెసిస్టెన్స్ ఇవ్వడానికి కూడా బాగుంటుంది. సో పఫ్డ్ రైస్ తిన్నట్టయితే వెయిట్ పెరగడాలు, కొలెస్ట్రాల్ ఏమీ రావు. ఇంకా మీకు కొలెస్ట్రాల్ తగ్గుతుంది, అలానే వెయిట్ కూడా బాగా తగ్గుతారు. అంటే బల్కీగా ఎప్పుడూ తినేయకూడదు. పఫ్డ్ రైస్ తినేయమన్నాను కదా అని పొద్దున మధ్యాహ్నం సాయంత్రం తినేయకూడదు. సో అలా టేక్ యాజ్ ఏ 1 కప్ లిమిట్ క్వాంటిటీ, 1 టైం ఏ డే, ఒక డేలో ఒక టైం ఒక ఫుడ్ స్నాక్ షెడ్యూల్ కింద మాత్రం పెట్టుకోకూడదు. ముందే చెప్తున్నానండి, మిమ్మల్ని ఈ మరమరాలు తినమన్నాను కదా అనేసి సాయంత్రం స్నాక్ ఐటమ్ కింద అయితే పెట్టుకోవద్దు. ఈవినింగ్ డిన్నర్లో అయినా పెట్టుకోండి, లేదా మధ్యాహ్నం భోజనంలో అయినా పెట్టుకోండి. ఏదో ఒక మీల్ కిందనే దీన్ని పెట్టుకొని తీసుకున్నట్టయితే లో క్యాలరీ ఉన్న డైట్ మీకు అందుతుంది. వెయిట్ తగ్గచ్చు, కొలెస్ట్రాల్ రానికోకుండా కాపాడుతుంది. షుగర్లోనూ మనకి ఎలాంటి ఫ్లక్చువేషన్స్ లేదు. అలానే డైజెషన్ కూడా చాలా బాగా ఉంటుంది. లో క్యాలరీస్తో గుడ్ ఫైబర్ అండ్ గుడ్ విటమిన్ బి అందించిన డైట్ ఏదైనా ఉందంటే మనకి మరమరాలే. సో ఇన్స్టెడ్ ఆఫ్ అంటే ఇప్పుడు మనకి రైస్కి రీప్లేస్ చేసి కడుపు బాగా నిండేటట్టు తిన్న ఫీలింగ్ మనకి కలిగించడానికి, మంచి టేస్టీగా ఫుడ్ లోపలికి పంపడానికి బెస్ట్ రెసిపీ ఏదైనా ఉంది అని అంటే పఫ్డ్ రైస్ కంటెంటే. సో ఈ పఫ్డ్ రైస్ని మీరు ఏదో ఒక మీల్ కింద పెట్టుకోండి, లో క్యాలరీస్తో వెయిట్ తగ్గడానికి. అలానే జనరలీ మనకి షుగర్ కానివ్వండి, కొలెస్ట్రాల్ కానివ్వండి, ఇలాంటి కాంప్లికేషన్స్ లీడ్ చేయనికోకుండా వీటిని కూడా కంట్రోల్లో పెట్టడానికి కూడా యూజ్ అయ్యేది ఈ పఫ్డ్ రైస్ కాబట్టి అందరూ చక్కగా తినొచ్చు. సో మీరు ఏదో ఒక మీల్లో పెట్టుకోండి కానివ్వండి, బట్ దీన్ని మాత్రం ఏంటంటే స్నాక్ రూపంలో అయితే తినొద్దు. సో దీంట్లో మంచిగా లెమన్ని బాగా స్వీజ్ చేసినట్టే విటమిన్ సి బాగా అందుతుంది, మంచి గుడ్ ఇమ్యూనిటీ వస్తుంది. ఇందులో గుడ్ యాంటీ ఆక్సిడెంట్స్ నేచర్ కూడా ఉంటుంది కాబట్టి బాడీకి మంచిగా రెసిస్టెన్స్ కూడా బాగా అందుతుంది. సో పఫ్డ్ రైస్ అనేది అందరూ తినొచ్చు. ఎనీ అదర్ కాంప్లికేషన్స్, మనకేమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా దీంతో చూసినట్టయితే టూ మచ్ ఆఫ్ పఫ్డ్ రైస్ అంటే ఎక్కువగా మితం కాకుండా మరీగా ఎక్కువగా ఈ మరమరాలు తీసేసుకున్నట్టయితే అప్పుడు చాలామంది పొద్దున్న బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్ చేసేస్తూ ఉంటారు. మధ్యలో వేస్తూ ఉంటారనమాట, చిన్న మేత కింద వేసుకుంటూ తింటూ ఉంటారనమాట. ఇలా తినకూడదు. ఇలా తినడం వలన ఇప్పుడు చాలామందికి తెలియదు, జనరల్గా ఏమనుకుంటారంటే ఏం కాదులే, ఏం అనిపించదులే అని తింటారు. సో ఈ షుగర్ ఉన్న వాళ్ళు మధ్యాహ్నం సాయంత్రం పొద్దున తినేసి మళ్ళీ ఇది ఎక్కువగా తీసుకున్నట్టయితే, ఎక్స్ట్రాగా తీసుకున్నట్టయితే వెయిట్ పెరగచ్చు, షుగర్ కూడా రావచ్చు. సో బీ కేర్ఫుల్. మనకి లో క్యాలరీస్లో కడుపు నిండడానికి టేక్ యాజ్ ఎ మీల్ అంటే మీల్ రూపంలో మనం తీసుకోవడానికి మాత్రం ఈ పఫ్డ్ రైస్ ఉపయోగపడుతుందే తప్ప మళ్ళీ నార్మల్గా అన్నీ తినేసి స్నాక్గా మళ్ళీ ఎక్స్ట్రాగా దీన్ని తీసుకోవడం వలన మనం వెయిట్ పెరగచ్చు, డయాబెటిక్లో కూడా మనకి ఆ ఫ్లక్చువేషన్స్ రావచ్చు. కాబట్టి ఇప్పుడు మనకి రోజు పళ్ళు తినాలన్నా విరక్తే, రోజు పుల్కాలు తినాలన్నా విరక్తి వచ్చేస్తూ ఉంటుంది, రోజు ఎర్రనొక్కతో ఉప్మా తినాలన్నా ఇబ్బంది పడుతూ ఉంటారు. అనే చేంజ్, ఇప్పుడు సాటర్డే వచ్చింది ఏదో రీఫ్రెష్ కావాలి, సండే వచ్చింది ఏదో ఫ్రెష్గా ఏదైనా తినాలి అని అనిపిస్తుంది, కామన్ థింగ్ జనరల్గా కూడా. అనే చేంజ్ ఓవర్ మనకు ఆ చేంజ్కి ఆ సాయంత్రం పూట సమ్ అదర్ డిష్ మనం వెరైటీగా ఏదైనా పెట్టుకోవాలి డిన్నర్లో అంటే దిస్ ఈజ్ ద బెస్ట్ అని కూడా చెప్పచ్చు. ఈ పఫ్డ్ రైస్ని వీక్లీ వన్స్ కానివ్వండి, ట్వైస్ కానివ్వండి మీరు అలా రీప్లేస్ చేసుకొని తీసుకోండి. లో క్యాలరీస్లో వెయిట్ పెరగనీకోకుండా, షుగర్ లెవెల్స్ ఏం ఫ్లక్చువేషన్ రానికోకుండా మంచిగా లో క్యాలరీస్తో మంచిగా చక్క డైజెషన్ బాగా జరగడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని మీరు సాయంత్రం డిన్నర్లో కానీ మధ్యాహ్నం కానీ రీప్లేస్ చేసి తీసుకున్నట్టయితే మీకు ఏమీ చేంజెస్ ఏమీ ఉండవు, మంచిగా హెల్దీగానే ఉండొచ్చు.